డిక్లరేషన్ మీరు ముందు వెనక ఆలోచించకుండా పెట్టారు. సరే అది మంచి నిర్ణయం. అందులో తప్పు ఇప్పుడు పడట్లేదు. ముందు ఒక్క వెనక నిమిషం. కాదు, పగడ్బందీ అది ప్లాన్తో కేంద్రం చేయాల్సిన పని. లేదు ఏదున్నా ఆ! మాకు నమ్మకం ఉంది, కేంద్రం చేస్తున్నారని పెట్టాము. ఇవాళ చేయరనుకోండి, హ్మ్. ఇంకా రాహుల్ గాంధీని మూడేళ్ళు పీఎం వాళ్ళు చేసి ఉండేది. మీరు తెచ్చుకుంటారు. ఎవ్వరు ఎన్ని చెప్పినా ఈ దేశంలో బీజేపీ శకం ముగిసేది ఇంకా 3 ఏళ్ళకి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని మెజార్టీ దేశ ప్రజలు కోరుకుంటారు. అప్పుడు చేస్తారు. డెఫినెట్గా చేసుకుంటాం. కానీ అప్పటి అంతలోపట బీజేపీ వాడు చేస్తే ఈ బండి సంజయ్లు ఈటలు మళ్ళా రాజకీయంగా భిక్ష దొరుకుతుంది. అంటే అప్పటి వరకు లేదు లోకల్ బాడీ వాళ్ళు చేయకుంటే రేపు బీసీలతో వ్యతిరేకతను వారు కూడగట్టుకోవాల్సి ఇప్పుడు వస్తుంది. లోకల్ బాడీ అది ఎన్నికలు చేయరా? గ్రహించుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. లోకల్ బాడీ ఎన్నికలు అప్పటి వరకు పెట్టరా? మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి రిజర్వేషన్ వచ్చిన తర్వాత పోదామని యాజ్ పీస్ అంటే అధ్యక్షుడు 3 ఏళ్ళైనా ఆపుతారు. నేను 3 ఏళ్ళు. నేను మంత్రివర్గాన్ని ముఖ్యమంత్రి కోరాను. ముఖ్యమంత్రి గారు సానుకూలంగా దీనికి స్పందించారు. ఎస్, హ్మ్. మనం ఇచ్చిన కమిట్మెంట్ ఉంది, ఇంకా ఎన్ని ఆప్షన్స్ ఉంటే అన్ని ఎక్స్ప్లోర్ చేస్తారు. చేసుకుందాము అనే హ్మ్. తపన మాది. హ్మ్. బీజేపీలు అడ్డకాలిస్తారు. ప్రజలకు అర్థమైపోయింది. ఇదే బండి సంజయ్, ఈటల రాజేందర్, అరవింద్ లాంటి నాయకులు, కిషన్ రెడ్డి, రామచంద్ర బాటంగా వ్యతిరేకిస్తున్నారు. కానీ వీళ్ళు బీసీలు ఉండి వీళ్ళు ఎక్స్పోజ్ అయిపోయారు కదా జనంలో. ఇలా జనం ఏమంటారు, మా బీసీ జనం ఏమంటున్నారు, అరే పాపం రేవంత్ రెడ్డి ఉండి చట్టాలు తీసుకొచ్చిండు, మా బీసీ బిడ్డ అన్నట్టు మోడీ మన ఏంది మహేష్ గారు, పొన్నం గారు, సురేఖ్ గారు, శ్రీధర్ ముద్ర ఇంత తపన పడుతుంటే వీళ్ళు మొఖాలు అడ్డేస్తున్నారు. హ్మ్. అరే ఇక్కడ బీసీలు వీళ్ళు, బండి సంజయ్ రేపు బీసీ అని చెప్పుకునే అవకాశం ఏముంటుందండి? ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ బీసీ సీఎం నినాదంతో వెళ్తున్నారు. మీరు కూడా అలా వెళ్తారా? బీసీ వచ్చే సీఎం ఎన్నికలకు నినాదంతో వెళ్తారా? పోయేవాడు, హ్మ్. బీసీ సీఎం నినాదంతో పోయేవాడు బండి సంజయ్ ఎందుకు తొలగిస్తారు? ఆ రోజు బాగా పనిచేశాడు కదా బండి సంజయ్, ఏ మాట కామాట బీజేపీకి కొంత ఊపు తీసుకొచ్చాడు కదా, అవును. ఆయన తొలగించారు కదా నిర్దాక్షిణ్యంగా. పోనీ వాళ్ళ ఈటల రాజేంద్రో, అరవిందో, బండి సంజయ్ మళ్ళీ ఒక సమర్థవంత నాయకత్వం ఉంది కదా వాళ్ళది, వాళ్ళని ఎందుకు పెట్టలే? సీఎం చేద్దామని పెట్టలేదేమో. సీఎం చేస్తాడు కనీసం ఇక్కడ చూపెట్టాలి కదా. రాష్ట్ర అధ్యక్షుడు చేసి, రాష్ట్ర అధ్యక్షుడు చేయని వాళ్ళు బీసీ సీఎం చేస్తుంటే ప్రజలు ఎట్లా నమ్ముతారు? బీసీల కోసం ఇంత ఫైట్ చేస్తున్నారు కదా. బీసీ మీరు ఆ సీఎం నినాదం నినాదం తీసుకుంటారా? బీసీ సీఎం మీరు నినాదం తీసుకుంటారా? అనేది కాంగ్రెస్ పేటెంట్. కాంగ్రెస్ ఒక్కసారి కూడా చేయలేదు మీరు. అంజయ్ గారిని చేసాం అప్పుడు. అప్పుడు ఎప్పుడో చేశారు. అది కొంచెం ఇవాళ కూడా బీసీ సీఎం నినాదం కాంగ్రెస్ పేటెంట్, కాంగ్రెస్లోనే సాధ్యమవుతుంది. వీళ్ళు బీసీ సీఎం నినాదం అనేది ఓట్లు దండుకోవడానికి చేస్తూ ఉన్నారు. ఓపెన్ అప్ అయ్యారు, వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యారు. ఎప్పుడైతే మీరు ఆ రాష్ట్ర అధ్యక్షులు ఊరించి చేయలేకపోయినారో అక్కడ ప్రజలకు అర్థమైంది వీళ్ళు రాష్ట్ర అధ్యక్షులు జనరల్ బీసీ సీఎం చేస్తారని. కొన్ని బీసీ సీఎం చేయాలని తపన ఉంటే బీసీ రిజర్వేషన్ చట్టానికి ఎందుకు అడ్డుకాలు ఇస్తూ ఉన్నారు? సరే బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ బీసీల విషయంలో ఎక్స్పోజ్ అయింది. బీసీలు ఈ రెండు పార్టీలకు నమ్మరు.